హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. ఇవాళ మనం ఎక్కడికి షాపింగ్ చేయడానికి వచ్చామో తెలుసా? అబిడ్స్ రోడ్లో ఉన్న యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్కి. మరి లోపలికి వెళ్ళి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసేద్దామా? పదండి. ఇక్కడ మనకి చాలా రకాల వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి రోజ్ వుడ్ ఒకటి, శాండిల్ వుడ్ ఒకటి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయంట మనకి. చూసారా, కుంకుమర్ని జస్ట్ షోకేస్లో పెట్టుకోవడానికి, జస్ట్ షోక్ అనమాట. చాలా సింపుల్గా దీనిపైన ఒక రోజ్ ఫ్లవర్ మనం పైన ఇట్లా తీసేటప్పుడు మనకి ఉపయోగపడేలాగా పైన ఒక రోజ్ ఫ్లవర్తో డిజైన్తో ఒక కట్ చేసి ఇలా ఇచ్చారు. వుడెన్ కట్ ఇలా ఉంది, ఎంత నీట్గా ఫ్లవర్ టైప్లో కట్ చేశారు. మళ్ళీ కొద్దిగా గోల్డ్ ఫ్రేమింగ్ ఇచ్చారు దానికి, అంతే. జస్ట్ సింపుల్గా ఎంత బాగుందో చూడండి. ఇలాంటివే సింపుల్గా ఉండే ఐటమ్స్ మళ్ళీ ఇవి కూడా రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ దొరుకుతాయంట. ప్లస్ ప్రతి ఐటమ్ మీద మనకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ వారు. ఇంకా మనకి చాలా ఉన్నాయి ఇందులో, వేరే వేరే మోడల్స్ చూడండి. ఇది బ్రౌన్ కలర్ రోజ్ వుడ్లో దీనికి బ్రౌన్ కలర్ మిక్స్ చేసి పైన పెయింటింగ్లా వేస్తారనమాట. చూడగానే మనకి అట్రాక్టివ్గా వెరీ షైనీ ఉంటుంది. ఒకవేళ దీని మీద దుమ్ము పడినా మనం జస్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే కనుక ఇవి నార్మల్గా మనం పెయింటింగ్ చేసిన ఫ్రెష్గా మనకి మార్కెట్లో తీసుకున్నప్పుడు మనకి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలాగే ఉంటాయి. క్లీన్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది కదా ఎంతైనా సరే. మరి ఇలాంటివి మీరు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఈ యూపీ హ్యాండీక్రాఫ్ట్స్కి వచ్చేసేయండి. ఇంకా ప్రత్యేకించి ఇప్పటివరకు మనం రోజ్ వుడ్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే పెన్ స్టాండ్. ఎంత సింపుల్గా ఉంది కదా. ఇది కంప్లీట్గా నార్మల్ వుడ్ తోటి చేశారు. ఇది పెన్, దీనికి మన పెన్స్ పెట్టుకోవచ్చు. మన ఆఫీస్ రూమ్స్లో మనం మ్యాక్సిమం మన ఇంట్లో ఏ వర్క్ ఉన్నా సరే, మీ హస్బెండ్కి కానీ లేకపోతే ప్రత్యేకించి మీ పిల్లల దగ్గర కానీ ఆఫీస్ రూమ్ అని ప్రత్యేకించి మనం పెట్టుకుంటాం కదా, అక్కడ పెన్ స్టాండ్ అనమాట. సింపుల్గా పెన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. అలా పడేసే కన్నా ఒక దగ్గర నీట్గా పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు దొరుకుతాయి కదా అప్పుడు. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏంటంటే మన క్యాలెండర్ వైజ్గా కొన్ని పేపర్స్ పెట్టుకుంటాం కదా, మంత్ డేట్ ఇక్కడ మార్చుకోవడానికి పేపర్స్, మళ్ళీ విజిటింగ్ కార్డ్స్, ఎవరైనా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్కి విజిటింగ్ కార్డ్స్ కావాలి అని ఒక దగ్గర భద్రపరచుకోవాలంటే కనుక ఇలాంటివి కొనుక్కుని తప్పకుండా అందులో పెట్టుకోండి. ఇవి కూడా మనకి చాలా షోగా ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక పెయింటింగ్ ఇచ్చేస్తారు. తంజావూరు పెయింటింగ్ కానీ, మధుమణి పెయింటింగ్ కానీ, ఇలాంటి పెయింటింగ్స్తో కవర్ చేసి ఉన్నాయి కదా. ఎంత సింపుల్గా ఉంది, క్యూట్గా ఉంది కదా. ఇలాంటివి కూడా కొనుక్కొని మీ ఆఫీస్ రూమ్లో పెట్టుకోగానే టేబుల్ మీద పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. మ్యాక్సిమం అలాంటివే మనం చూస్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ టేబుల్స్ మీద మనం గ్లాసెస్ పెడుతుంటాం. గ్లాసుల మీద మరి కవరింగ్కి మనం మామూలు నార్మల్గా పెట్టుకునే కన్నా ఏవి పడకుండా ఉంటే ఇలాంటివి కవరింగ్స్ పెడితే ఎంత బాగుంటాయి కదా. అన్నీ మ్యాక్సిమంగా వుడెన్తో చేసిన ఐటమ్స్ మీరు టేబుల్ అంతా డెకరేట్ చేసుకుంటే కనుక మీ హాల్ కానీ మీ ఆఫీస్ రూమ్ కానీ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో చూడండి. వచ్చిన వాళ్ళందరూ చాలా ముందుగా మీ మాటల కన్నా మీ హౌస్ ఇంటీరియర్ డెకరేషన్ చూసే పడిపోతారు వాళ్ళు. మరి ఇలాంటివి తప్పకుండా కొనుక్కోవాలి అంటే కనుక మీరు రావాల్సింది ఎక్కడికి? యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్కి. ఇంకా మనకి ఇక్కడ చాలా వాల్ పెయింటింగ్స్ వచ్చాయండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మనం చూస్తాం తంజావూరు పెయింటింగ్స్. మనం పెళ్లి కార్డ్స్ మీద మ్యాక్సిమం కొన్ని పెయింటింగ్స్ చూస్తాం కదా, అలాంటి పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. రాజుని కానీ రాణిని కానీ తీసుకెళ్తున్నప్పుడు మంది మార్బల్ అందరూ ఉంటారు కదా. ముందుగా సేనాపతి వెళ్తాడు, తర్వాత ఏనుగు మీద రాజుని తీసుకెళ్తూ ఉంటారు. ఉంటే ప్రతి ఒక్కటి గుర్రం, ఇలా అందరూ మొత్తం రాజుకి సంబంధించిన సైన్యం అంతా వెళ్తూ ఉంటారు. ఇది మనం మ్యాక్సిమం ఎక్కడ చూస్తాం? పెళ్లి కార్డ్స్లో అలాంటి వాటిలో చూస్తాం. అవే ప్రత్యేకించి డ్రాయింగ్ చేసి తంజావూరు పెయింటింగ్స్ కానీ, మధుమణి పెయింటింగ్స్, ఇలా రకరకాల పెయింటింగ్స్ ద్వారా మనకి వుడెన్ కార్పెట్ మీద వీటిని భద్రపరిచి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి కదా. ఇలాంటివి పర్చేస్ చేసుకోండి తప్పకుండా. ఇంట్లో ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే వెరీ అట్రాక్టివ్గా, సింపుల్గా చాలా బాగుంటుంది. క్రియేటివిటీకి ఎంత స్కోప్ ఉందంటే ప్రతి బొమ్మలో మీరు చూస్తే కనుక ఇక్కడ అమ్మాయి బొమ్మ చూడండి ఎంత సింపుల్గా ఉందో. నా చేతిలో క్యామెల్ ఉంది చూసారు కదా, ఇది చాలా సింపుల్గా దీని మీద కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంచారు. ఇవన్నీ రాజస్థానీ ఐటమ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాయంట. ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. అన్నీ మనకి అనుకువగా ఉన్న రేట్లే. మనం ఒకసారి వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఎక్కడికి రావాలి? యూపీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్కి వచ్చి పర్చేస్ చేయండి. ప్రతి ఐటమ్ మీద ఇక్కడ 20% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చోడానికి. ఇప్పుడు మామూలుగా మనం బయట ఒంటనైతే ఎలా చూస్తామో సేమ్ అదే మోడల్లో ఇక్కడ డిజైన్ చేశారు. బొమ్మల్లో వేరేలాగా బయట వేరేలా కాకుండా మన న్యాచురాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రత్యేకించి చూడండి. దీనికి ఇక్కడ మన ఒంటికి కడుతూ ఉంటారు కదా, అలాంటిది మొత్తం కంప్లీట్గా ఒంటంతా ఒక కలర్ వేశారు. దీనిపైన వేసే కార్పెట్ లాంటిది ఏంటంటే జస్ట్ మిక్స్డ్ కలర్స్ అనమాట. రెడ్ ఒకటి, ఎల్లో ఇలా మిక్స్ చేసి పదిలో గ్రీన్ కలర్తో స్ట్రైప్స్ ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది కదా ఈ బొమ్మ. ఇలాంటివి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే మనం దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తాం. అగరబత్తి వెలిగించినప్పుడు ఆ పొడంతా ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటుంది. మనం పెట్టిన పదార్థాల దగ్గర కానీ ఎక్కడైనా సరే పడుతుంది. అలా పడకుండా అగరబత్తి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకించి ఒక ట్రేకి ఇక్కడ అగరబత్తి పెట్టుకోవడానికి హోల్స్ ఇచ్చారనమాట. ఇంకెక్కడ దుమ్ము అనేది పడదు మనకి. ఆ డస్ట్ అనేది కంప్లీట్గా ఇందులోనే పడుతుంది. మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఏమైనా తినే ఐటమ్స్ దేవుడికి ఏమైనా పెడతాం, పలహారాలు ఏమైనా పెట్టినప్పుడు అందులో పడిపోతుంటే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏమి రాకుండా ఇలాంటి అగరబత్తి స్టాండ్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి ప్రత్యేకించి వుడ్తో తయారు చేసుకున్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్, హెవీ వెయిట్ ఏం కాదు. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇంకేంటంటే మనం మ్యాక్సిమం డైరీస్ అవి రాస్తూ ఉంటాం కదా, డైరీస్ రాస్తాం. నార్మల్ డైరీస్ కొనుక్కుంటే అందులో ఏముంది, కిక్కే ఉంది, కొంచెం వెరైటీగా ఉండాలి కదా అందరికన్నా అనుకునే వాళ్ళు ఇలాంటి డైరీస్ కొనుక్కోవచ్చు. ఎంత బాగుందో కదా, లోపలేమో మనకి లక్ష్మీదేవి లుక్ వచ్చింది. ఎవరైనా ఇది ఏమనుకుంటారు, ఒక ఫోటో ఫ్రేమ్ అనుకుంటారు, కానీ ఇది ఫోటో ఫ్రేమ్ కాదు, ఇది ఒక డైరీ అనమాట. ప్రత్యేకించి నార్మల్గా మనం డైరీస్లో ఎలా చూస్తాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం డైరీస్ చూస్తాం కదా, అలాగే ఇది కూడా ప్రత్యేకించి బయట చూసేటప్పుడు మనకి లుక్ వేరేలా ఉంటుంది. ఇలాంటివే కంప్లీట్గా వుడెన్ తోటి ప్లస్ తంజావూరు పెయింటింగ్స్ కానీ, మళ్ళీ ఎలాంటివంటే మధుమని పెయింటింగ్స్ కానీ, ఇంకా రకరకాల ఆయిల్ పెయింటింగ్స్తో కూడా ఇక్కడ మనకి చాలా డైరీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి కొనుక్కోండి, ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటివి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. మరి ఇలాంటివి పర్చేస్ చేయాలంటే కనుక వెంటనే యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి వచ్చి కొనేసేయండి. కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకి చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయంట. ఒకసారి ఇక్కడ చూడండి, కృష్ణుడి బొమ్మ మనకి కనిపిస్తుంది కదా. కృష్ణుడిని ఇంట్లో ఉంచుకుంటడం చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. మంచిది, మనకి మంచి జరుగుతుంది, కలిసి వస్తుందని చాలామంది ఫీల్ అవుతారు కదా. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి కంచుకి ఒక నానుడు ఉంది, ఏంటంటే కంచు మోగినట్టు కనకం కూడా మోగదు అంటారు. ఎంత వెయిట్ ఉంటుందంటే మనకి నేను లేపడానికి కూడా అవ్వట్లేదు. ఇది చాలా వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఇలాంటివి కనుక ఇంట్లో పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇవి జస్ట్ షోకే, ఏదైనా సరే మనం పెట్టుకునే ఐటమ్స్ ఏవైనా సరే మన హాల్లో అట్రాక్టివ్గా ఉండడానికి దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ. ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, నటరాజస్వామి బొమ్మలు కానీ. ప్రత్యేకించి ఎక్కువగా చాలామంది తీసుకునేవి వినాయకుడు, సరస్వతీదేవి, కృష్ణుడు. ఈ బొమ్మలకే ఎక్కువ ఇష్టపడతారు. మనకి డ్యాన్స్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, డ్యాన్స్ క్లాసెస్ నేర్పించే ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా నటరాజస్వామి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు ఇవి ఎక్కువగా చూస్తుంటాం. ఇక్కడ మనకి లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలకి ఎక్కువగా కనబడతాయి. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఉన్నా సరే, ప్లస్ ఈ లోహం ప్రత్యేకించి బ్రాస్ మెటల్ అనేది ఎక్కువగా ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మీరు కొనుక్కోవాలి. మేము ఎప్పటి నుంచో బ్రాస్ మెటల్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నామంటే కనుక మీరు తప్పకుండా ఈ యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ దగ్గరికి వచ్చి మీరు కొనుక్కోండి. ఇంకా ప్రత్యేకించి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి, కనకదుర్గాదేవి, రాధాకృష్ణుడు, సరస్వతి, ఇలా అన్ని ఐటమ్స్. ఇక్కడ స్పెషల్గా ఇంకొక వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఇది చూస్తే ఫస్ట్ మనకి వినాయకుడిని అర్థమవుతుంది. ఇంకా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఏం అర్థమవుతుంది, మొత్తం 5 శంఖాలతో కంప్లీట్గా మనకి వినాయకుడు పిక్చర్ వచ్చింది ఇక్కడ. ఎంత బాగుందో కదా. ఫస్ట్ ఏమో తొండంతో కంప్లీట్గా ఒక పెద్ద శంఖం, ఆ తర్వాత చిన్న చిన్న శంఖాలు, ఇవి చెవులు, ఇవి మొత్తం బాడీ పార్ట్ లాగా చాలా బ్యూటిఫుల్గా. అంటే క్రియేటివిటీ ఏదైనా సరే మ్యాక్సిమం. మళ్ళీ ఇందులోనే బ్రాస్ మెటల్స్లోనే ఒక చిన్న వినాయకుడు అనమాట, లీఫ్ షేప్ ఇచ్చి అందులో వినాయకుడు. దీనికి కూడా మళ్ళీ డిజైన్ చేశారు. పంచకేమో రెడ్ కలర్, మళ్ళీ కిరీటం ఎల్లో కలర్. మనం గోల్డ్ ఐటమ్స్ అంటే మ్యాక్సిమం ఎల్లో కలర్లో చూస్తాం కదా. గోల్డ్ అంటే మనకి గోల్డెన్ కలర్ అంటే మనం ఎల్లో కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎల్లో కలర్తో వేశారు. మళ్ళీ దీనిపైన కోటింగ్ వేసి పూసలు అనేది లైన్గా అటాచ్ చేశారు కిరీటం లాగా. మళ్ళీ ఇక్కడ వినాయకుడు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కదా, వాటికి షిమ్మర్ తోటి వేసేసారు. జస్ట్ కొంచెం వీటిలో ఎక్కువ హైలైట్ అయ్యేలాగా చెవులు, మళ్ళీ కళ్ళు డిజైన్, మళ్ళీ ఏమో ఈ తొండంకి మనకి పూసల వర్క్ కంప్లీట్గా, మళ్ళీ దీనికేమో చిప్స్ తోటి కుట్టారు కంప్లీట్గా. ఇవి మొత్తం గమ్స్ తోటి, ఫ్యాబ్రిక్ గమ్స్ తోటి అటాచ్ చేసేసారు. ప్లస్ లీఫ్ కంప్లీట్గా గ్రీన్ వేసారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో కదా మనకి. చాలా సింపుల్గా ఉంది. ఇవి జస్ట్ వాల్ హ్యాంగర్స్ అనమాట. మనం ఇలా పెట్టుకుంటే కనుక ఎంత బాగుంటుంది. పక్కన ఇంకా ఏమైనా ఫ్లవర్స్తో మనం డెకరేట్ చేసుకుంటే హౌస్లో మనకి రాగానే ఇది కనబడుతుంది బ్యూటిఫుల్గా. ఖాళీగా ప్లెయిన్గా ఉన్న వాల్స్ మీద పెట్టుకుంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి. సిల్వర్తో వేసిన సరస్వతీదేవి బొమ్మ ఒకసారి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వాల్ హ్యాంగర్ ఇది కూడా. మనం జస్ట్ ఇట్లా వాల్కి హ్యాంగ్ చేసుకుంటే షోకేజ్లో పెట్టుకుంటే కనుక ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి కదా. బ్యాక్ కలర్, షోకేజ్లో కలర్ మనం ప్యూర్ డార్క్ కలర్ వేసుకుంటే కనుక జస్ట్ మనకి ఇలా ఇక్కడ చూడండి, మనకి కింద డార్క్ కలర్ ఉంది కాబట్టి మనకి సిల్వర్ ఎంత అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది కదా. మరి చాలామంది లేడీస్ గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం కవర్లో కొబ్బరికాయ అవన్నీ ఏం పెట్టుకుంటో చెప్పండి. ప్రత్యేకించి గుడికి వెళ్ళేటప్పుడు అలాంటి బాస్కెట్స్ అనేవి ఉంటాయి. ఎంత బాగుంటుందో కదా. నిజంగా ఇది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటాయి. ఇలాంటివి ఇంకా చాలా షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సింపుల్గా ఇచ్చారు, దీనికి ఎక్స్ట్రా కలర్ ఏమీ లేదు. మొత్తం గోల్డ్ కవర్తో కవరింగ్ ఇచ్చారు. మనకి చాలా ఐటమ్స్ సరిపోతాయి ఇందులో. పువ్వులు, కొబ్బరికాయ, అగరబత్తి, కర్పూరం, మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి కదా. చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ ఏమో కొంచెం రౌండ్ టైప్లో. ఇందులో ఇంకా ఎక్కువ ఐటమ్స్ పడతాయి. మనం గుడికి వెళ్ళేటప్పుడు చాలా వరకు తీసుకెళ్ళవచ్చు. ముఖ్యంగా మీ వైఫ్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఇలాంటి ఐటమ్స్ ఎంత బాగుంటుంది కదా, తప్పకుండా తీసుకెళ్ళండి. అలా ఇప్పుడు మనం గ్లాస్కి సంబంధించిన ట్రేస్, గ్లాస్తో తయారు చేసినవి కంప్లీట్గా మొత్తం. వెనకాలేమో సిల్వర్ కోట్ వేశారు, పైన ఏమో నార్మల్ గ్లాస్ ఏమంటారంటే కొంచెం థిన్ వెల్వెట్ కలర్స్ క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటిది పెయింటింగ్తో వేశారనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా మొత్తం బ్రాస్ మెటల్కి సంబంధించింది. కంచు అంటాం కదా మనం, ఇందాక మనం చూసాం కదా, దేవుడి విగ్రహాలు చూసాం. ఇప్పుడు ఏంటంటే షోకి పెట్టుకునేవన్నమాట. ఇందులోనూ ట్రేస్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రేస్. దీనిలో మనం చిన్న కప్స్ లాంటివి ఏమైనా కొంచెం డైనింగ్ టేబుల్ పెడితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట.
కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం మనకి డ్రే కలర్లోనూ ఇచ్చారు, ఇంకా ఏ కలర్ కావాలన్నా ఇచ్చారు, విడివిడిగా కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఇక్కడ మనం పింక్ కలర్ చూసాం కదా, ఇలాంటివి ట్రేస్. ఇవి ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు మనం మాక్సిమం రెస్టారెంట్స్లో చూస్తూ ఉంటాం. అక్కడ ఏంటంటే సోంపు ఒక దాంట్లో మనకి సాల్ట్ కానీ పికిల్స్ కానీ అన్నీ వేరే వేరేగా పెడుతూ ఉంటారు కదా, టూత్ పిక్స్ కానీ అలా. ఇలాంటి మాక్సిమం వాళ్ళు కూడా ఇట్లాంటివి పెడితే కనుక మనం ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి అనుకుంటాం కదా రెస్టారెంట్కి వెళ్ళి, అలాంటి క్లైమేటే మనం మన ఇంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు వీటితో. చాలా బాగుంది కదా. మళ్ళీ కంప్లీట్గా ఇక్కడ ట్రేస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా ప్యూర్ బ్రాస్ మెటల్తో వచ్చేసింది. చాలా థిన్ వెయిట్, ఇది మనకి చూడగానే తెలుస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇందులో కూడా మనకి కుందన్ తోటి కవరింగ్ ఇచ్చారనమాట, డిఫరెంట్ కలర్స్తో కుందన్స్ అనమాట. జస్ట్ చిన్న ఎంబ్రాయిడరీ లాగా చిన్న వర్క్ టైప్లో ఇచ్చేసి చిన్న డిజైన్ వేసేసి ప్లేట్ కూడా ఒక డిజైన్ వచ్చింది అంతే. చిన్న ఏమంటారు ఇవి గ్లాస్ లాగా ఉన్నాయి కదా, మనం చూస్తేనేమో ఇందులో బల్బ్ అనిపిస్తుంది, కానీ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అలా మొత్తం కంప్లీట్గా చిన్న చిన్న కుందన్స్ లాంటివి అటాచ్ చేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మనం చూడగానే ఇక్కడ ఒక పిక్చర్ చూస్తాం, మనం చూడగానే యాపిల్ అనిపిస్తుంది కదా మనకి. తెస్తాం చూడడానికి మనకి యాపిల్లా ఉంటుంది. ఇది కూడా బ్రాస్మెట్. ఇవన్నీ ఏంటంటే షో కేస్, మనం షోలో పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇందులో మనం ఏమైనా దాచుకోవచ్చు కదా. యాపిల్ కట్ చేసినట్టు కరెక్ట్గా కట్ అయింది కదా, చాలా బాగుంది సింపుల్గా. మనం ఇందులో ఎటువంటి ఐటమ్స్ అని మనం ఎక్కువగా గాలి వెళ్ళని ఏమైనా ఐటమ్స్, కొంచెం గట్టిగా ఉండే పదార్థాలు ఏమైనా దాచుకోవచ్చు. క్యాష్యూ నట్స్ కానీ నట్స్ ఎక్కువగా ఇందులో దాస్తూ ఉంటారు. చూడడానికి కూడా చాలా షోగా ఉంది. ఇది యాపిల్ బాగుంది కదా. చిన్నపిల్లలు చూడడానికి ఇది యాపిల్ అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు ఏ రకంగా కావాలంటే అలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనం పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ లుక్ దేని మీద పడుతుంది? కార్పెట్స్ మీద. అలాంటి కార్పెట్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మొన్న నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి. కార్పెట్స్ ఎంత బాగున్నాయంటే, ఎక్కడ కొన్నామంటే సీక్రెట్ అని చెప్పింది, కానీ నేను ఇవాళ కనిపెట్టేశాను అవి ఎక్కడో కాదు. ఇక్కడ యూపీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్లోనే ఇలాంటి అందమైన కార్పెట్స్ ఉన్నాయి. మరి మీరు కూడా అలాంటి కార్పెట్స్ కొనుక్కోవాలి, మాకు కూడా కావాలి, మా ఇంట్లో అంతా అలంకరించుకోవాలి, అందంగా ఉండాలి, ఫస్ట్ ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళందరికీ బాగా అట్రాక్టివ్గా కనపడాలి అంటే కనుక మీరు కూడా పర్చేస్ చేయాలి కదా. మరి చూపించే నా కార్పెట్స్ని రండి చూద్దాం. మధ్యలోనేమో మనకి మ్యాట్ డిజైన్ ఇచ్చారు, మొత్తం ఇదంతా ఫర్తో కవర్ చేశారు. చాలా బాగుంది కదా. ఇది ఆరెంజ్ కలర్, మళ్ళీ అందులోనే లైట్ ఆరెంజ్ కలర్, ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫర్రే, కానీ కంప్లీట్గా కలర్ డిఫరెంట్. ఇదేమో మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది, ఇందాక మనం చూసింది ఆరెంజ్ కలర్. ఇందులో కూడా మధ్యలో మ్యాట్ డిజైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్గా బ్లాక్. ఎలా అంటే మన ఇంటీరియర్ డెకరేషన్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగుంటే బ్లాక్ తీసుకుంటే కనుక అప్పుడు చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఫర్ కాదు, కొంచెం ముడిలు వేసినట్టు ఉంది కదా. కంప్లీట్గా ఏంటంటే గోల్డ్ దాని మీద ఆ ఫర్కే మొత్తం బ్లాక్ కలర్ దాంట్లో నాట్స్ వేసేసారు. ఇది కూడా సింపుల్గా ఉంది. ఇది నార్మల్ ప్లెయిన్ కార్పెట్. ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా బయట షాపింగ్ మాల్స్లో, ఎక్కువగా మనం చూసే కార్పెట్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా మెరూన్ కలర్. మనం మ్యాక్సిమం చెప్పాను కదా, కింద టైల్స్ బయట ఉన్నప్పుడు ఇలాంటి కలర్స్ ఇస్తే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంది కదా, పింక్ కలర్. దీని మీద కంప్లీట్గా ఇందాక మనం చూసిన కాంబినేషన్స్ మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో సింపుల్గా డిజైన్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా. ఎక్కువగా డస్ట్ అనేది ముందే క్లీన్ అయిపోతుంది దీని మీద మనకు వెంటనే రాగానే కనుక కాలు తుడుచుకున్నప్పుడు. ఇది బాగుంది. ఇది కూడా సింపుల్గా ఇచ్చారు. ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందాక దాంట్లోనే మనకి కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి కదా. మనం చూసేవన్నీ ఏంటంటే మొత్తం బ్యాంబూ స్టిక్స్, బ్యాంబూ ట్రీ ఉంటుంది కదా, దాంతో చేసిన బొమ్మలు అంటే ఇవన్నీ చాలా స్పెషల్. మనకి సమ్మర్లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఏం చెప్పండి? ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అయితే కరెంట్ పోతే మనం వాటి ఎలాగో యూజ్ చేసుకోలేం. ఇంకా యూస్ఫుల్గా ఉండేవి హ్యాండ్ ఫ్యాన్స్. ఇది కూడా కంప్లీట్గా బ్యాంబూ స్టిక్తో చేసిన హ్యాండ్ ఫ్యాన్ అనమాట. ఎంత బాగుందో కదా. సమ్మర్ ఇలాంటివి మనకి బాగా యూజ్ అవుతాయి. ప్లస్ ఇవన్నీ కంప్లీట్గా చిన్న వాటితోటి మ్యాట్స్ అనమాట. ఇవి జస్ట్ వాల్ హ్యాంగింగ్స్ ఇట్లా పెట్టుకుంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి కదా. హాల్లో కానీ దేవుడి గదిలో కానీ మనం పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ ఇంత చిన్నగా కట్ చేసి మరి వీటిని మొత్తం అటాచ్ చేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇందులో ఇంకా కొన్ని మనం మామూలుగా పాతకాలంలో కొన్ని అమ్మాయిలు కానీ వాళ్ళ కల్చర్ కానీ చూస్తూ ఉంటాం కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది రాముడు, సీత, లక్ష్మణుడు ఎంత సింపుల్గా వేశారు కదా. ఇక్కడేమో జింక. మన రామాయణం అంటే మనకి మెయిన్ అసలు ఎక్కడ టర్నింగ్ అనేది జింక చూసినప్పుడు కదా, కాబట్టి సింపుల్గా అది కూడా ఇండికేషన్ లాగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది వెల్కమ్ నోట్. ఎప్పుడైనా నమస్కారం పెట్టి మనకి వెల్కమ్ నోట్ కింద తీసుకుంటాం కదా, అలాంటిది జస్ట్ సింపుల్గా ఇంట్లో పెట్టుకోవడానికి మనకి ఇట్లాంటివి యూజ్ అవుతుంటాయి. ఇంకా ఏంటంటే కంప్లీట్గా ఇవి గాలికి తిరుగుతాయి అన్నమాట. సన్ఫ్లవర్ ఎంత బాగుందో కదా. ఇది సింపుల్గా మనం ఇందాక కొన్ని పూజ టైప్లో కొన్ని పాట్స్ చూసాం కదా, అందులో పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఇది ఎంత నీట్గా ఉంటుంది. మొత్తం కంప్లీట్గా బ్యాంబూతో చేసింది. దీనికి కొంచెం గ్రీన్ కలర్తో పెయింటింగ్ ఇచ్చారు, పైన ఏమో ఫ్లవర్. చాలా బాగుంది కదా ఇది. ఇంకా ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకోవడానికి కంప్లీట్గా ఒక స్టాండ్ అనమాట మనకి. మొత్తం బ్యాంబూతో చేసిన స్టిక్స్. ఇంకా ఏంటంటే ఇప్పటివరకు మనం బొమ్మలు చూసాం, అన్ని రకాల బొమ్మలు చూసాం కదా. ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే బ్యాగ్స్. ఇవి కూడా మ్యాక్సిమం దాంతో తయారు చేసినవే, జూట్తో తయారు చేసిన బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ కంప్లీట్గా జూట్ మెటీరియల్. ఇది ఎక్కడ వేరే ఐటమ్ అనేది మనకి ఏం కలవలేదు. ఎన్ని పాకెట్స్, సెపరేట్ పాకెట్స్ ఇచ్చారో ఇవి వీటితో కవరింగ్ అనమాట. ఇవి
ఎంత బాగుందో కదా. మనం సింపుల్గా హ్యాండిల్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు మనం 1-2 వస్తువులు పెట్టుకోవాలంటే కొంచెం పెద్దది అయిపోతుందేమో అని చెప్పి ఒక్కోసారి ఏమో మరీ పెద్దది దొరుకుతాయి, మరీ చిన్నవి దొరుకుతాయి, ఎందుకో సరిపోకుండా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి కంఫర్ట్గా ఉండే బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇవి చాలా మెత్తగా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇప్పటివరకు మనం లోపల చాలా ఐటమ్స్ చూసాం కదా హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి. నా చేతిలో ఏదుందో చూడండి, లాఫింగ్ బుద్ధ, చాలా బాగుంది కదా. ఇది చైనా వాస్తు ప్రకారంగా వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటే కనుక మనకి లక్ష్మీదేవి కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. మనకి కుబేరుడు ఎలాగో చైనా వాస్తు ప్రకారంగా ఈ లాఫింగ్ బుద్ధ అలా అనమాట. ఇక్కడ మనకి చాలా చిన్ని సైజు నుంచి నా వేలంత ఉంది కదా, వేలు సైజు నుంచి మొత్తం నా చెయ్యే సైజు వరకు మీరు మ్యాక్సిమం ఇక్కడ అన్నీ చూడొచ్చు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ 35 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 4,000 and 15,000 వరకు కాస్ట్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి అన్ని చైనా వాస్తుకు సంబంధించిన మెటల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చేప కానీ పెట్టుకుంటే ఏంటంటే ఒక చిన్న నమ్మకం అనమాట. అప్పట్లో మనకి ఏంటంటే వాల్ హ్యాంగింగ్స్ వచ్చేవి, ఇంటి మధ్యలో హ్యాంగింగ్స్ పెట్టుకుంటే కనుక చైనా వాస్తు ప్రకారంగా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది, డబ్బులు బాగా ఉన్న డబ్బులు వెళ్ళిపోకుండా ఉంటాయి అనేది ఒక నమ్మకం ఉందన్నమాట. అలాగే ప్రత్యేకించి చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ఉన్నాయి మనకి. మెటలే కాకుండా ఇంకా ఏంటంటే గ్లాస్ టైప్లో, ఇందులో కూడా మనకి కలరింగ్ గ్లాస్ గ్రీన్ టైప్ ఉంది, ప్లస్ క్రీమ్ మిక్స్డ్ గ్లాసెస్, ఇలా గ్లాసెస్ కవరింగ్స్లో కూడా మనకి చాలా ఉన్నాయి. ఇందులోనూ వెరైటీస్, లాఫింగ్ బుద్ధ ఒకటి ఉంది, మనం ఫిషెస్ చూస్తున్నాం. ఫిషెస్ కూడా ఇది ఒక నార్మల్ అనమాట, వాళ్ళ నమ్మకం ప్రకారంగా వాళ్ళు అరేంజ్ చేసిన సైజులో వాళ్ళు పెట్టిన వాస్తు ప్రకారంగా ఉన్న ఫిషెస్ కొనుక్కుంటే మనకి చాలా మంచిది అవుతుంది. మీరు కూడా ఇలాంటివి పర్చేస్ చేసుకోండి. ఎక్కడికి రావాలి? యూపీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్కి వచ్చి ఇలాంటివి పర్చేస్ చేసి మీ ఇంట్లో లక్ష్మిని దాచిపెట్టేసుకోండి. ఇప్పటివరకు మనం చాలా ఐటమ్స్ చూసాం కదా. ఇప్పుడు మనం గిఫ్ట్ ఆర్టికల్స్ కావాలి. సరే, ఇప్పటివరకు అన్ని చూసాం, ఇంట్లో పెట్టుకునే చూసాం. మన ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్రెండ్ పెళ్ళి ఎవరిదైనా ముందు ఉంది కదా, ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా చార్మర్. ఇది కంప్లీట్గా గోల్డ్ తోటి కవర్ చేసి ఉంది మొత్తం. ఇందులో మనకి ఇంకా ఏంటి దొరుకుతాయంటే సైజెస్ కూడా ఉంటాయి, ఇంకా పెద్దది కావాలంటే ఇంకా పెద్దది. ఇవి కూడా రీజనబుల్ రేట్స్గా ప్లస్ 20% డిస్కౌంట్. అది మాత్రం కంపల్సరీగా ప్రతి ఐటమ్ మీద 20% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసి చక్కగా ఇలాంటి బొమ్మలు మీకు ఏ కలర్ అయితే కావాలి, కాంబినేషన్స్ కూడా ఉంటాయి. కింద వెల్వెట్ ఏ కలర్ అయితే మీకు నచ్చుతుందో ఆ కలర్తో తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చార్మర్స్ కూడా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చార్మర్ కూడా ఉంది, ఇది మొత్తం కంప్లీట్గా థర్మకోల్తో మేడెడ్ అంట. ఇది నిజంగా ఎంత బాగుందో కదా. నాకు ఈ థర్మకోల్ని ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా, కంప్లీట్గా స్టోన్తో అనుకుంటారు, కానీ అది మొత్తం థర్మకోల్తో జాగ్రత్తగా క్లీన్గా కూర్చుని ఒక్కొక్కటి చాలా బాగా చేశారు. మన హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్తే మనకి చార్మినార్ కనబడుతుంది, కానీ అదే చార్మినార్ని ఇక్కడ థర్మకోల్ రూపంలో మనకి చాలా నీట్గా ఉంచారు కదా. గ్లాస్లో కవరింగ్ ఇచ్చారు, దుమ్ము పడకుండా దానికి కొంచెం సేఫ్టీగా అనమాట. మనం ఇంట్లో తెచ్చుకున్నప్పుడు కూడా అలాగే నీట్గా ఏదైనా వస్తువుని మనం కొన్నాక దాని తర్వాత ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నామో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వస్తువులు ఎంత ప్రేమిస్తున్నామో దాని మీద మనం ఒకవేళ వేరే దాన్ని కొనాలన్నా ఫస్ట్ మనం దాన్ని ఎంత బాగా కాపాడుతున్నామో దాన్ని బట్టే కొనుక్కోవాలన్నమాట. నిజంగా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు బాగా నచ్చాయని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు యూపీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్కి వచ్చి ఇలాంటి ఐటమ్స్ని మీ సొంతం చేసుకోండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదు మీ ఇంట్లోనే మాకు కొంచెం అలంకరణ కావాలి, హాల్స్లో పెట్టుకోవాలి అంటే కనుక తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ఒకటేంటి, మీరు ఒకటి కొనాలనుకుంటే ఇంకా దానికి మీద 10 తీసుకెళ్తారు, అది నా నమ్మకం. నేనైతే ఇక్కడ చాలా వరకు కొనేసాను ఆల్రెడీ, ఇంకా కొన్ని కొనబోతున్నాను. మరి మీరు కూడా కొంటారు కదా. ఇవాల్టి షాపింగ్ కార్ట్లో మంచి హ్యాండీలూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ చూసారు కదా. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో షాపింగ్ కార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.